నాయన మీకు వందనాలు స్తోత్రాలు నాయన. మీ ప్రేమకు మీ దయకు మీ కనికరానికి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ఈ దినమున మేమందరం సజీవులమై ప్రభువా నీ పాసనలో కూర్చోవడానికి మీరు మాకు ఇచ్చిన ఈ యొక్క సమయాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. ప్రతిదినము మీ సన్నిధిలో కూర్చునే భాగ్యాన్ని మాకు ఇస్తున్నారు ప్రభువా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన చేరు వచ్చిన ప్రతి బిడ్డను పేరు పెరుగుతున్న ఆశ్రయించి దీవించండి. వారికి ఏ అవసరత ఏ ఎక్కడ ఉందో ఏ అనారోగ్యం ఉందో ప్రతి ఒక్కటి మీరు ఎరిగిన దేవుడవు, తెలిసిన దేవుడవు నాయన. మీకు ఎప్పుడు చెప్తున్నాం, సహాయం చేయండి. వారి వారి అవసరతలను బట్టి ప్రభా మీరే వారి అక్కర్లను తీర్చి మీ నామానికి మహిమ తెచ్చుకోమని మీ పాదముల చెంత అడుక్కుంటున్నాం. సహాయం చేసి మహిమ పొందండి ప్రభా. నాయన ప్రపంచంలో జరుగుతున్న ప్రతి పరిస్థితిని ఎరిగిన దేవుడవు నాయన. మీకు అప్పచెప్తున్నాం తండ్రి. మీరు అక్కడ ఎంత దగ్గరలో ఉన్నది మేమన్నీ చూస్తున్నాం, వింటున్నాం, ప్రతిదీ గ్రహిస్తున్నాం. అన్ని మాకు అనుగ్రహించినారు. మీకు వందనాలు స్తోత్రాలు. కాబట్టి మేము భయం కలిగి మీ వాక్యమును ప్రతిదినం మేము ధ్యానించుకుంటూ మీ వాక్యాన్ని వింటూ విని విడిచిపెట్టే వారం కాకుండా మా హృదయంలో పదిలపరుచుకొని మీ కొరకు మేము బ్రతుకుటకు సహాయం చేయండి. మీ నామానికి మహిమ తెచ్చే విధంగా మా జీవితాలు ఉండడానికి మమ్మల్ని సరిచేస్తూ రమ్మని మిమ్మల్ని వేడుకుంటున్నాం నాయన. మిలితాత్మగా మాలో ఉండండి. గొప్ప దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యుద్ధాలను ఆపండి ప్రభు. వరదల వల్ల బాధపడిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోనండి. వారి అవసరతలన్నీ మీరే తీర్చమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. సహాయం చేసి మహిమ పొందండి. మీటింగ్స్ చక్కగా జరిపించినారు. మీకు వందనాలు స్తోత్రాలు నాయన. అక్క వాళ్ళు కూడా బెంగళూరుకు వెళ్ళి వచ్చినారు. అక్కడ కూడా మీ మహిమార్థంగా ఆ మీటింగ్స్ జరిగినందుకే మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వారికి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి కూడా మీకు వందనాలు స్తోత్రాలు. ఇక ముందు కూడా అక్క చేయబోయే ప్రతి సేవను ఆశీర్వదించి దీవించండి. అనేక మందిని ప్రభా రక్షణలోకి తీసుకొని రండి ప్రభా. నాయన సహాయం చేయండి. ఏ బిడ్డ కూడా విడిచిపెట్టబడటం మీకు ఇష్టం కాదు నాయన. ప్రతి ఒక్కరు మీ రాజ్యంలో ఉండాలని, మీతో ఉండాలని, మీతో సహవాసం చేయాలని మీరు ఎంతగానో కోరుకునే దేవుడు నాయన. ఇంత మంచి దేవుడు మాకున్నావు చాలు తండ్రి. నా తండ్రి అందుకు బట్టి ప్రభా నీ బిడ్డలందరినీ నీ సేవ చేస్తున్న ప్రతి బిడ్డను తండ్రి మీ ఆత్మతో నింపి తండ్రి ఆత్మ పూర్ణులుగా చేసి ప్రతి ఒక్క ఆత్మ మీ దగ్గరికి వచ్చేటట్లు సహాయం చేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. గొప్ప దేవా నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో వాక్యం చెప్పకన్నా మీ ఆత్మతో నింపండి. ఆమె ద్వారా మేము అనేక విషయాలు తెలుసుకొని తండ్రి మేము కూడా ఆత్మతో నింపబడ్డానికి కృప చూపించమని తండ్రి పరిశుద్ధ ఆత్మ దేవ మా మధ్యన ఉండి కార్యం చేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. పాట పాడబోయే బిడ్డను కూడా తండ్రి మీ మంచి స్వరంతో ఆమెను నింపి ప్రభు చక్కగా మిమ్మల్ని స్తుతించలాగున సహాయం చేయమని మేము కూడా తండ్రి ఈ యొక్క ప్రార్థనలో తండ్రి మర్యాదపూర్వకంగా భక్తిపూర్వకంగా తండ్రి మీ సన్నిధిలో కూర్చోవడానికి కృప చూపించమని మిమ్మల్ని వేడుకుంటూ చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మరి ఒకసారి మీ పాదం చెంతకు అప్పగించుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటున్నాం. మీ నామాన్ని వెళ్ళ హెచ్చిస్తున్నాం, పూజిస్తున్నాం, గనపరుస్తున్నాం. దయాళుడా నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఆది అంతమైంది నడిపించమనేటువంటి డిస్టర్బెన్స్ లేకుండా సహాయం చేయమని మిమ్మల్ని వేడుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున బ్రతిమాలి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. స్టార్టింగ్ చేసిన సత్యవేదమనికి యేసుక్రీస్తు నామమున వందనాలు. మన మధ్యలో ఉన్నటువంటి బెల్గాం నుండి వచ్చినటువంటి సహోదరి వీణా గారు పాట పాడి వినిపిస్తారు. వీణా గారు అందరికీ వందనాలు. వందనాలు మా. వినిపిస్తుంది కదా నా వాయిస్? వినిపిస్తుంది. అందరికీ వందనాలు. పాట పాడుతున్నా. ఎందుకు నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకు నాది స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా. ఎందుకు నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, నా పాపమూపివైనా నా శాపము వ్రేలాడితివి.
నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. ఎందుకు నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, నీ రూపము నాకు నిర్మించియున్నావు, నీ పోలిక నాలో రూపించుచున్నావు. నీవు నన్ను ఎన్నుకొంటివిగా, నీ కొరకై నీ కృపలో. నీవు నన్ను ఎన్నుకొంటివిగా, నీ కొరకై నీ కృపలో. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, నా మనసులో నెరవేరే, నా వెనుకడముందే నీ గ్రంథములో నుండే. ఏమి అద్భుత ప్రేమ సంకల్పం, నేనేమి చెల్లింతు. ఏమి అద్భుత ప్రేమ సంకల్పం, నేనేమి చెల్లింతు. ఎందుకు నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, నా సహించి నా ఆశ్రయమైనావు, నా వ్యధలు భరించి నన్ను ఆదుకున్నావు. నన్ను నీలో చూచుకున్నావు, నన్ను దాచుకున్నావు. నన్ను నీలో చూచుకున్నావు, నన్ను దాచుకున్నావు. ఎందుకు నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ సో మచ్. వందనాలమ్మా, చక్కని పాట పాడి వినిపించినటువంటి మరి సహోదరి వీణా గారికి వందనాలు. అవును, ఇది పాట పాడింది ఎందుకో నన్ను ఇంతగా నీవు ప్రేమించితివి. నిజంగానే మనము ఆయన్ని ప్రేమించినప్పటికీ ఆయనే మనల్ని ప్రేమిస్తా ఉన్నాడు అనమాట. అందుకో నా దీన స్తుతి పాత్ర. మనకు ఆయన మన ప్రార్థనలు ఆలకించేవాడుగా ఉంటున్నాడు. మన పాపమంతా పాపి నరరూపైనటువంటి దేవుడు, మన శాపాన్నంతా ఆయన నలిగి వేలాడినటువంటి వాడు. ఆ సిలువలో మనకు చాలినటువంటి దేవుడు, మన స్థానంలో ఆయన ఉంటున్నాడు అనమాట. మరి నీ రూపాన్ని నా రూపాన్ని నిర్మించినటువంటి వాడు, మరి ఆయన పోలికలో మనల్ని రూపించుకున్నటువంటి వాడు.
ఎంతగానో మనలను ప్రేమించినటువంటి వాడు. కాబట్టి పాట చక్కగా పాడినటువంటి వీణా గారికి యేసుక్రీస్తు నామములో వందనాలు. మరి మన మధ్యలో ఉన్నటువంటి కేజక్క గారు మనకు వాక్యాన్ని వినిపిస్తారు. శ్రద్ధగా విందాం. అందరూ మీట్లో ఉండండి. పేరు వచ్చిన సోదరులందరికీ కూడా ప్రభు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే దేవుని వాక్యాన్ని ప్రకటించుకోవడానికి ముందుగా యథా ప్రకారము మనం క్విజ్ ను చెప్పుకుంటూనే ఉంటున్నాము. మొట్టమొదట క్విజ్ లోని క్వశ్చన్స్ కి మనం ఆన్సర్ చెప్పుకున్న తర్వాత దేవుని వాక్యానికి మనం వెళ్దాము. మొట్టమొదటి ప్రశ్న మనకు తెలిసిన వాక్య భాగంలో నుండి ముందు ఆ చెన్న వేసి అన్నాను. అందరికీ అన్నాడు. మొట్టమొదటి క్వశ్చన్, బైబిల్లో స్తుతి అనే పదం మొట్టమొదటిగా లేయా వెరీ గుడ్. ఎవరు చెప్పింది? గట్టిగా చెప్పరా. లేయా స్తుతి అనే పదం బైబిల్లో ఏ స్త్రీ లేయా జీవితంలో లేయా ఫస్ట్ చెప్పింది ఎవరు? దేవి అని పెట్టి నీటిలో పెట్టుకున్నాము. పెట్టుకోండి అందరూ. ఎవరి ఫోన్ నుంచి చాలా చూసుకొని మ్యూట్ చేసుకుంటే మంచిది. బైబిల్లో కొద్దిమంది పిల్లలు పుట్టక ముందే దేవుడు వారి పేర్లు వ్రాయించాడు. అలాంటి వారి పేర్లు చెప్పమంటే చాలా సార్లు చెప్పేస్తాం మనము. కానీ ఇద్దరు రాజుల పేర్లు వారు పుట్టక ముందే చెప్పాడు దేవుడు. ఆ రాజులు ఎవరు? సొలొమోనుకి వాళ్ళ నాన్న ముందు సొలొమోను అని పెట్టాడు, తర్వాత దేవుడు మార్చాడు. కాదు. తర్వాత కాదని చెప్తున్నా కదా, మీరు వెళ్ళి చూడండి. పుట్టిన తర్వాత దావీదేమో సొలొమోను అని పెట్టాడు, దేవుడేమో నాతాను ప్రవక్తను పంపించి మార్చుకున్నాడు. ఆయన కాదు, పెట్టారని అంటున్నారు కదా. యోషియా రాజు. ఆ తర్వాత ఇంకొక అన్యరాజు అతని పేరే కోరెషు. పరిశుద్ధం. అలాగే నెక్స్ట్ క్వశ్చన్, కోరిషు రెఫరెన్స్ చెప్పమంటే చెప్తాను. 44వ అధ్యాయం యెషయా గ్రంథం 28వ వచనం. 44:28 యెషయా గ్రంథం. ప్రపంచంలో ఏ దేశంలోనూ జరగని కీడు ఏ దేశంలో జరిగింది? ప్రపంచంలో ఏ దేశంలోనూ కలగని కీడు జరిగిన దేశం ఏది? ఇజ్రాయెల్ దేశం. ఇజ్రాయెల్ దేశం. రెఫరెన్స్ కావాలంటే దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 12వ వచనం. దానియేలు 9:12. కీర్తనలో ఏ అధ్యాయాల మొదటి వచనాలు ఒకేలాగా ఉన్నాయి? కీర్తన గ్రంథంలో 2 అధ్యాయాలు 14:53. 14:50. 14:53. ఏముంది దానిలో? దేవుడు లేడని హృదయంలో అనుకుంటారండి. తర్వాత యాకోబు యొక్క సంతానంలో బట్టలు చింపుకున్న వారెవరు?
దీనా తామార్ యాకోబు సంతానములో బట్టలు చింపుకున్నవారు యాకోబు సంతానంలో యూదాక అదా కాదు. రూబేన్ రూబెన్ సిస్టర్ కరెక్ట్. అంటే యోసేపుని గుంటలో వేసినప్పుడు రూబెన్ లేని సమయంలో వాళ్ళు మధ్యాహ్నంలో కమ్మినప్పుడు గుంటలో కనబడలేదు. అప్పుడు రూబేను బట్టలు చింపుకున్నట్టు మనం చూస్తాం. ఆ తర్వాత దావీదు సంతానంలో బట్టలు చింపుకున్నది బట్టలు చింపుకున్నది వినిపించట్లేదండి. దావీదు సంతానంలో బట్టలు చింపుకున్నది ఎవరు? తామారమ్మా. తామారు. వెరీ గుడ్. తామారు తన చీర చింపుకున్నట్టు మనం చూస్తాం కదా. చీర చింపుకుని సంతానము అన్నాను, అందుకే ఏదర్ మేల్ ఆర్ ఫీమేల్. ఆ తర్వాత ముసుగు వేసుకుని శరీరం అంతయు కప్పుకున్న వేశ్యవలే నటించిన స్త్రీ బైబిల్ వేసుకుని శరీరం అంతయు కప్పుకున్న వేశ్యవలే నటించిన స్త్రీ బైబిల్లో బైబిల్లో వేశ్యవలే కనిపించిన విధవరాలు విధవరాలు సేమ్ యెహోవా జీవం తోడు నీ జీవం తోడు నేను నిన్ను విడవాను అని చెప్పిన ఎలీషా గనురాలు లేఖనాలలో ఒకడు 20 రొట్టెలు కొన్ని పండ్లు ఎలీషాకు కానుగ్గా ఇచ్చాడు. ఎంతమందికి సరిపోయాయి? 100 మందికి సరిపోయాయి. మన తక్కువ వచ్చాయా? మిగిలినట్టుగా చూస్తున్నాం. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది తినగా 12 గంపలు మిగిలాయి. కానీ ఈయన 20 రొట్టెలే తెచ్చాడంట ఒక ఆయన. ఆ తర్వాత 20 రొట్టెలు మాత్రమే కాకుండా కొన్ని పండ్లు తెచ్చాడంట. అవి ఎంతమందికి అయ్యి మిగిలాయి? 100 మందికి అయ్యి మిగిలిపోయినట్టు. ఇవన్నీ కూడా 100 మందికి ఎంత మాత్రమో అని చెప్పిన వాడు ఎవరు? ఎలీషాతో పనివాడు అంటే మీరు ఎవరిని గెస్ చేయగలరు? శిష్యుడు. భర్త యొక్క సొమ్ము సంచిని గురించి మాట్లాడిన స్త్రీ సామెతలు ఎవరు? వేషం వేసుకున్న కపటం గల స్త్రీ అని 7వ అధ్యాయం 10వ వచనం. కరెక్ట్. అల్లిక కిటికీ అంటే మీకు ఎవరెవరు స్త్రీలు గుర్తొస్తారు? బైబిల్ తల్లి అతల్య ఉంటది. మేకాలు కూడా ఉంది కదండి. ఈ స్త్రీ అల్లిక కిటికీ ఆమె మామూలు కిటికీ. అంటే ఇప్పుడు నేను చెప్పిన స్త్రీ కూడా ఉంది. 7వ అధ్యాయము 10వ వచనం సామెతల గ్రంథంలోన వేషం వేసుకున్న కపటం గల స్త్రీ అని కూడా ఆమె పేరు కూడా మనం చెప్పుకోవచ్చు. చాలు, ఈరోజు ఈ కొన్ని మాత్రమే ఉన్నాయి. బైబిల్లో బీదల కీర్తన అని దేని గురించి చెప్పచ్చు? బీదల కీర్తన 113 అండి. 72:4 చూడండి. 72:4 తీస్తే మనకు అర్థమవుతుంది. 72వ కీర్తన 4వ వచనం, బీదల పిల్లలను రక్షించి బాధపెట్టు వారిని నలగొట్టునని దేవుడు అన్నాడు. బీద పిల్లలను రక్షించి ఆ బీద పిల్లలను బాధ పెట్టేవారిని దేవుడు నలగొడతాడంట. అందుని బట్టి ఆ కీర్తనకి ఏమని చెప్పొచ్చు మనం? బీదల కీర్తన.
అలాగే వృద్ధుల కీర్తన అని ఏ కీర్తన గురించి మనం చెప్పవచ్చు? 92 అండి. 92 వెరీ గుడ్. 71 9th verse. 71 9th verse. 71 92 కూడా 9 ఉంది. గురించి ఉండవచ్చు. రాజును గురించి రచించి పలుకుటకు నా నాలుక త్వరగా వ్రాయు అని కలం వలె ఉన్నదని 8వ కీర్తనలో దావీదు చెప్పాడు. 45వ కీర్తన. 45. వెరీ గుడ్, వెరీ గుడ్. బైబిల్ ఎక్కడైనా చెప్పేటట్టున్నారు సోదరి. ఎవరు? మనోళ్ళు మనక్క స్క్రిప్చర్స్ అందరు చెప్తున్నారమ్మా, నేను ఒక్కదాన్ని కాదండి. చాలా వరకు సిస్టర్ ఎక్కువగా రేర్ విషయాలు కూడా చెప్పగలుగుతున్నారు. దేవునికి స్తోత్రం. మనం కూడా దినమంతా దాన్ని ధ్యానించేవాడు ధన్యుడని. సిస్టర్కి ఏం పిల్లలు లేరులే, బాగా ధ్యానిస్తుంది అనుకుంటారేమో కానీ ఏదేమన్నది అందరికీ రాయబడిన మాట కాబట్టి మనం అందరం కూడా దేవుని వాక్యాన్ని ఎప్పుడు ధ్యానించడానికి సిద్ధంగా ఉండాలని మరొకసారి హెచ్చరించబడుతున్నాం. దేవుని వాక్యంలోనికి వెళ్దాము. యథావిధిగా మనము ఈ దినాల్లో ఏ గ్రంథాన్ని స్టడీ చేస్తున్నాం? పరమగీతంలో మొదటి అధ్యాయంలో ఒక మాట ఈరోజు చదువుకుందాం. చూడండి, మొదటి వచనం నుంచి 2వ వచనం 3వ వచనం వరకు నేను చదువుతాను. సొలొమోను రచించిన పరమగీతం. తీశారు అందరూ? 1వ అధ్యాయము మొదటి 3 వచనాలు. సొలొమోను రచించిన పరమగీతం చదువుకుందాం. నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనుగాక. నీ ప్రేమ ద్రాక్షారసం కన్నా మధురం. నీవు పూసికొను పరిమళ తైలం సువాసన గలది. నీ పేరు పోయబడిన పరిమళ తైలం. సరే, చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధి దేవా, సర్వకాలము స్తుతి నొందదగిన నామము కలిగిన గొప్ప దేవా, సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు మాత్రమే కాదు, సర్వకాలం మీ స్తుతి నాయన ఎప్పుడు చెప్పబడుతుంది. అందుకే నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సర్వాధికారి అనే దేవుడు నిరంతరము స్తోత్రార్హుడని వ్రాయబడి ఉండగా మేము కూడా నిరంతరం మేము స్తోత్రం చెల్లించాలి ప్రభువా. సృష్టి మాత్రమే కాదు, పశుపక్షాదులు మాత్రమే కాదు, వాటిని మీరు రక్షించడం కొరకే నీ ప్రియ కుమారుని నా రూపిగా పంపలేదు, కానీ మా కొరకు, మా దోష కృత్యముల కొరకు ఇష్టపడి మేము చేసిన ప్రతి పాపం కొరకే రావాల్సిన శిక్ష మా మీద పడవలసి ఉండగా తండ్రి మమ్మల్ని రక్షించారు కనుక మేము నేను ఎక్కువగా స్తుతించాలి. మేము నిన్ను స్తుతించుటకు మీరే కారణభూతులు. దానికి కారణం మొట్టమొదటి మీ రక్షణ కార్యమే. సృష్టి కార్యాలు, బలవత్కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, ప్రభువా ఎన్నో కార్యాలు భూమి మీద, భూమి కింద, నీళ్ళలో, ఆకాశంలో మీరు చేశారు. కానీ వాటన్నిటికంటే శ్రేష్టమైన గొప్ప కార్యం, మహోపకార్యం తండ్రి రక్షణ. మా రక్షణకై మీకు స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం దేవా. అధములమై ఉండగా, దురస్థులమై ఉండగా, పాపమును బట్టి నల్లని వారమై ఉండగా, సున్నతి లేని వారమై ఉండగా, A++ మా జీవితంలో లేనప్పుడే మీరు మనం ప్రేమించారు. నీకు స్తోత్రములు, వందనాలు నాయన. అలాగే రక్షణ విషయంలో ఎదుగుట కొరకై నిర్మలమైన మీ వాక్యం, 1000 కొలది వెండి బంగారు నాణం కంటే కోరదగిన వాక్యం తండ్రి. వేటితోనూ పోల్చడానికి వీర్లేని వాక్యం ప్రభా. ఈ తరగని గని లాంటి వాక్యం, లోతైన వాక్యం, ప్రభావం కలిగిన వాక్యం, శక్తి కలిగిన పరిశుద్ధ లేఖనాలు పాల వంటివి తండ్రి, జుంటుతైన ధారల వంటివి దేవానైన ద్రాక్షారసం కట్టిన మధురమైన వాక్కులు ప్రభా మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రం. మీ వాక్యం మాకు జీవం ఇస్తుంది, నెమ్మది ఇస్తుంది, ఆరోగ్యం ఇస్తుంది ప్రభా, ఆదరిస్తుంది, భయమును తీసివేస్తుంది, అవును బలపరుస్తుంది. అందుని బట్టి మీకు స్తోత్రం. ఇటు శ్రేష్టమైన వాక్యమును గత కొన్ని సంవత్సరాలుగా ఈ జూమ్ ద్వారా మాకు అనుగ్రహిస్తూ నాన్ స్టాప్ గా బోధిస్తున్నారు. అనేక విధాలుగా నీ వాక్యాన్ని ఇంకా వింటున్నాం ప్రభా. ఈ వాక్య ప్రకారం జీవించేందుకు మనసును లగ్నం చేసుకోవడానికి మాకు సహాయం చేయండి. వాక్యం విత్తబడుతుండగా మంచి నీరును విత్తబడినట్లుగా
మా హృదయాలు పాపము చేయమని ప్రార్థన చేస్తున్నాం. వినదగిన చెవిని, గ్రహించే హృదయాన్ని, లోబడే స్వభావాన్ని, 100% దేవా నాయన తండ్రి ఫలించే హృదయాన్ని మాకు అనుగ్రహించమని, మంచి మనసుతో వాక్యము వినడానికి కృప చూపించమని, నిష్ప్రయోజకురాలను ప్రభా సులువు చాటు నన్ను మరుగుపరిచి మీ చేతి నీడలో నన్ను దాచి మీ యొక్క వాక్యములు మా అందరి హృదయాలు తండ్రి నాన్న అనుసరణీయంగా ఉండున్నట్లుగా మాతోనే మాట్లాడమని యేసు ప్రభు దివ్య నామమున స్తుతించి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఇంతకుముందు 4-5 వర్తమానాల ఉదయంలో నేను అందించినట్టు నాకు గుర్తుంది. ఈ రోజు మనము దేవుని వాక్యంలో నుండి 3వ వచనంలో ఒక మాటను మనము ధ్యానం చేద్దాం. నీవు పూసికొను పరిమళ తైలము సువాసన గలది, నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము అని వ్రాయబడిన ఈ మాటలో నీ పేరు అనే మాటని గురించి మాట్లాడాలని దేవుని యొక్క ప్రేరేపణను బట్టి నేను ఈ యొక్క పాయింట్ మీద మాట్లాడబోతున్నా. నీ పేరు అనగా ఎవరి పేరు పోయబడిన పరిమళ తైలం అని మనం చెప్పగలం. ఎవరి పేరు పోయబడిన పరిమళ తైలం మన ప్రభుది. గీతంలో గ్రంథం ప్రియుడు ప్రియురాలతో మాట్లాడుతున్నట్టు, అలాగే ప్రియురాలు కూడా ప్రియునితో మాట్లాడుతున్నట్టు మనం చదువుతున్నాం. ఈ వాక్యం పూర్తి నేను చదువుతాను చూడండి, ఎవరు చెప్పారో మీకు అర్థమవుతుంది. నీవు పూసుకున్న పరిమళ తైలం సువాసన గలది, నీ పేరు పోయబడిన పరిమళ తైలంతో సమానము, కన్యకలు నిన్ను ప్రేమించుదురు. అంటే ఎవరితో మాట్లాడుతున్నారు? షూలమ్మితి ప్రియురాలు ప్రియునితో మాట్లాడుతుంది. ప్రియుని ఉద్దేశించి మాట్లాడిన మాటలు మనం చూస్తున్నాం. నీ పేరు పోయబడిన పరిమళ తైలం. ఎవరు పోయబడ్డారు మన కోసం అనే విషయాన్ని మనం ధ్యానిస్తే ఆ పేరు ఎవరిదో మనకు అర్థమవుతుంది. యేసు ప్రభు పోయబడిన పరిమళ తైలమా కాదా, ఎవరు అనేది మనం ఆలోచించాలంటే లూకాసు వార్త 1వ అధ్యాయం 33వ వచనంలో మనం చూస్తే 31వ వచనంలో మనం చూస్తే దేవదూత గబ్రియేలు మరియమ్మ దగ్గరకు వచ్చి ఏం చెప్పాడు? నీకు కుమారుడు పుడతాడు, అతనికి నీవు యేసు అను పేరు పెట్టుదు అని రాయబడినట్టుగా మనం చూస్తున్నాం. ఇది ఎప్పుడు ఎక్కడ? లూకాసు వార్త 1:31లో యేసు అని పేరు పెడతామని. కానీ లూకాసు వార్తలో కాకుండా మొట్టమొదటి సువార్త అయిన మత్తయి సువార్తలో మనం చూస్తే 1వ అధ్యాయం 22వ వచనంలో అతనికి ఇమ్మానుయేలు పేరు పెట్టుదు అని 2 పేర్లు ఉన్నాయి. కానీ యేసు అనే పేరు ఉన్న అర్థం ఏంటి చెప్పండి? యేసు అనగా తన ప్రజలను తానే రక్షించును కనుక అతనికి యేసు అనే పేరు పెట్టుదు అంటారు. కనుక యేసు అనగా పాపుల కొరకు ప్రాణ రక్తమును కార్చేవాడు. ఆయన పేరు పోయబడిన పరిమళ తైలం. పరిమళ తైలము అంటే మనకు తెలిసి ఇంగ్లీష్లో దాన్ని సెంట్ అని అంటూ ఉంటాం. పూర్వకాలంలో నేను చూశాను సెంట్ అంటే ఇంత చిన్న దూది ముక్కలు, ఒక చిన్న ముక్కలు ఆ యొక్క ఒక చుక్క అందులో వేసుకొని దాన్ని చెవుల లోపల పెట్టుకునేవాళ్ళు. అంటే వాళ్ళు ఎక్కడికి పోతారో అక్కడంతా అది సువాసనగా పరిమళించేది. కానీ ఇదంట పోయబడిన పరిమళ తైలం అంట. పరిమళ తైలం చాలా కాస్ట్లీ. చుక్కనే దాన్ని వాడుకుంటారు కానీ పోస్తారు అట్లాగా పోయారు. పోయబడిన పరిమళ తైలము ఒక స్త్రీ యేసు ప్రభు తల మీద పోసింది. ఎవరు ఆమె? పాపాత్మురాలైన స్త్రీ పోసినట్టు మనం చదువుతాం. అదే సమయంలో బేతనీలో ఉన్న మరియ పోసినట్టు మనం చదువుతాం. కనుక పరిమళ తైలమంతా ఆయన మీద పోయబడ్డానికి ఆయన ఒక్కడే యోగ్యుడు. అందుకే తన శిష్యుల్లో ఒకడు ఏమన్నాడు? ఎందుకు వేస్ట్ చేస్తున్నావు, దీన్ని అమ్మి బీదలకు ఇవ్వకూడదా అని అన్నాడు. కనుక అలాగ పోసి వేస్ట్ చేయదగిన తైలం అది కాదు. పరిమళ తైలం చాలా కొంచెమే విలువైనదిగా దాన్ని వాడతారండి. కానీ
పరిమళం అంతా పోయబడవలసిన వ్యక్తి ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ప్రేమ పేరు కూడా ఎలా ఉందంట, పోయబడిన పరిమళ తైలం. ఒక చుక్కనే ఒక గదిలో అంత వాసన వస్తే అదంతా పోసినప్పుడు ఎంత వాసన వస్తుంది. అందుకే మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు పరిమళ ప్రియుడని పేరు. ఆయన పేరులోనే సువాసన ఉంది, ఆయన జీవితంలోనే సువాసన ఉంది, దుర్వాసన ఏమీ లేదు. దేవుళ్ళు దేవతలు అనబడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు లోకంలో, కానీ ఎవరికి ఎనుకున్న పరిమళము లేదు, శుద్ధ సాక్ష్యము ఎవరికి లేదు, ఆయనకున్న మంచి పేరు ఎవరికి లేదన్నమాట. కనుక యేసు ప్రభు జీవితంలో ఆయన పోయబడిన వాడు. ఎప్పుడు పోయబడిన వాడు? కల్వరి శిలువలో ఆయన ప్రాణం పెట్టినప్పుడు ఆయన పోయబడిన వాడు అయ్యాడు. ఏమి కార్చాడు శిలువలో ఆయన? పోయబట్టనగా రక్తము చెమట పోయబడింది. దేవాది దేవుడుగా, మహిమ కలిగిన దేవుడుగా పరలోకంలోనే తండ్రి యొద్ద దేవదూతల స్తుతిగానాలు వినుకుంటూ స్తుతి పొంది ఉన్నట్లయితే శక్తులు, ప్రభావము, మహిమ, ఆధిపత్యం, అధికారం, సింహాసనాలు, కిరీటాలు ఆయన ఉన్నట్లయితే, ఆయన అక్కడికే పరమండలంలోనే ఉన్నట్లయితే ఆయన పోయబట్టకు వీలు లేదు. ఆయన పోయబడకపోతే నర్లమైన మనకు రక్షణ లేదు. దేవుని యొక్క మహిమ, యేసు ప్రభు యొక్క మహిమ మనకు అంత ప్రయోజనంగా అనిపించదేమో గాని ఆయన పరిమళ ప్రియుడుగా ఈ లోకానికి వచ్చి చక్కని జీవితం జీవించి, పరిశుద్ధమైన జీవితం జీవించి, పరిశుద్ధమైన రక్తమును ఆయన కార్చకపోతే ఆయన ఈ లోకంలో ఆయన ద్వారా మనకు మేలుండేది కాదు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. మన జీవితంలో, ముఖ్యంగా నరుల జీవితంలో ప్రాణం ఉంది అంటే దానికి కారణం దేన్ని బట్టి ప్రాణం ఉంది? మనలో రక్తమును బట్టే ప్రాణం ఉంది. ఆ రక్తం పోయినప్పుడు ఏమంటారు? రక్తం అంతా ఒలికించబడినప్పుడు ఏమంటారు? రక్తం అంతా వేస్ట్ అయిపోతే ఏమంటారు? మనిషి ప్రాణానికే దాపురించినట్టు మనం చూస్తాం. కనుక యేసు ప్రభు ప్రాణ రక్తము మన కొరకు ఆయన దారులుగా కార్చాడు, రక్తమును ప్రోక్షించాడు. ప్రోక్షణ రక్తానికి మనం వచ్చామని దేవుని వాక్యం. మన రక్తం మనలోనే ఉంటే మనకు ప్రాణం ఉంటది. కానీ మన ప్రాణము రక్తము పాపము చేసిన రక్తం, శుద్ధ రక్తం అది కాదు. కానీ యేసు రక్తము అది పరిమళ తైలముగా, పోయబడిన పరిమళ తైలముగా సమానంగా ఉన్నట్టు మనం చూస్తున్నాం. మొట్టమొదటి బైబిల్లో రక్తాన్ని చిందించిన వాడు నేల మీద ఎవరో చెప్పగలరు? కయీను. హేబెలు యొక్క రక్తమును నేల మీద చిందించినట్టుగా 4వ అధ్యాయం ఆదికాండంలో మనం చూస్తాం. నేల నుండి నీ తమ్ముని యొక్క రక్తము నాకు మొరపెట్టింది అని దేవుడు కయ్యనితో అన్నాడు. ఏమని మొరపెట్టింది? చూడు ప్రభా, నేను నిష్పాపిని, నేనేం పాపం చేయలేదు, నా యొక్క బలిని మీరు అంగీకరించారని ఆయన తెలుసుకొని నిర్దోషినైన నా యొక్క ప్రాణ రక్తమును నేల మీద చిందించి ఉన్నాడు అని ఆయన మొరపెట్టాడు. హేబెలు మొరపెట్టాడు. అనుకూలంగా మొరపెట్టాడా లేకపోతే విరోధంగా మొరపెట్టాడు? నాకు తమ్ముడు విరోధముగా మొరపెట్టినట్టుగా మనం చూస్తున్నాం. అది ఆదికాండం 4వ అధ్యాయం 10వ వచనంలో మనం చదువుతాం. కానీ హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 24వ వచనంలో ఏమని చదువుతాం? హేబెలు కంటే శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ, శ్రేష్టంగా పలికిన ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చినారని చదువుతున్నాం. కనుక హేబెలు కంటే మరి శ్రేష్టంగా ఆయన ఏ పలుకు పలికాడు చెప్పండి? ఏ పలుకు పలికాడు? తండ్రి వీరేమి వీరు ఎరగను కనుక వీరిని క్షమించు అని శ్రేష్టమైన విజ్ఞాపన మన కొరకు చేశాడు. ఆ శ్రేష్ట విజ్ఞాపన ద్వారా శ్రేష్టమైన గొప్ప రక్షణ మనం పొందుకున్నాం ప్రియులారా. పాపములన్నీ క్షమించబడినట్టు మనం చూస్తున్నాం. మరి మామూలుగా మనకు సామాన్యంగా చెప్పిన ఒక వచనం బైబిల్లో రాయబడింది. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24వ వచనంలో ఏమనుంది? రక్తము చిందించండి పాప క్షమాపణ లేదని సామాన్యముగా చెప్పవచ్చును. అసామాన్యంగా ఏదో మనకు తెలియని విషయం కాదంట.
ప్రతి మతంలో ప్రతి కులంలో ఇప్పుడు ఏమని నమ్ముతున్నారు? రక్తము చిందించాలి. అందుకే బలులు హైందవ దేశంలో మనం చూస్తున్నాం. రక్త బలులు చేస్తున్నారు, పక్షి బలులు చేస్తున్నారు, కోళ్ళను అర్పిస్తున్నారు. ఒకవేళ అలాగూ ఎద్దులను అర్పిస్తున్నాడు, గొర్రెలను అర్పిస్తున్నారు, మేకలను అర్పిస్తున్నారు, రక్తము చిందిస్తున్నారు. సామాన్యంగా అందరికి తెలిసిందే సర్వపాప పరిహారో రక్త ప్రోక్షణ ఆవశ్యకమని శ్లోకం కూడా మనలో చాలా మందికి దాని అర్థాన్ని ఎరుగుదాము. రక్తము చిందించండి పాపానికి క్షమాపణ లేదు. కనుక అలాగూ రక్త ప్రోక్షణ ఉంటేనే పాపాలు క్షమించబడతాయి. ఈ యొక్క రక్తం పక్షి రక్తం కాదు, గోవుల రక్తము కాదు, ఇంకా ఏ యొక్క జంతువు యొక్క బలి ద్వారా వచ్చిన రక్తం కాదంట. యేసు రక్తమే ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రపరుస్తుందని దేవుని వాక్యం మరి చెప్పబడుతుంది. మరి ప్రియ సోదరి, వాక్యం వింటున్న నీ జీవితంలో నీ పాపాలు శుద్ధి అయ్యాయా? ఒకవేళ పక్షి బలులు, జంతు బలులు నీవు చేసి ఉన్నావేమో నాకైతే తెలియదు. అవి దేవుని సన్నిధిలో చెల్లనేరవు. పాత నిబంధనలు చెల్లాయి, ఆ కాలం కాదు ఇప్పుడు. ఇప్పుడు దేవుడు కొత్త నిబంధన కింద ఉన్న మనల్ని దేవుడు చిందించబడవలసిన రక్తం ఆయనే చిందించి తన ప్రియ కుమారుని లోకానికి పంపించి మానవుడుగా ఆయన వచ్చిన దాన్ని బట్టియే, రక్త మాంసములు కలిగిన వాడు కానీ లోకంలోకి వచ్చటం బట్టియే ఆ నరుని గురించి దేవుడు చెప్పాడు. ఎవరు ఆ నరుడు? ఇదిగో దేవునికి మనుషులకును మధ్యవర్తి ఒక్కడే ఒకడు. ఎవరి పేరు దానిలో చెప్పడానికి వీలు లేదు. మనం ఏ విధంగానూ ఆ యొక్క ప్రభువుని గురించి మన సొంత థాట్స్ మనం చెప్పడానికి వీలు లేదు. దేవుని నియమం ఏమంటే నరుడు ఒక్కడే ఒక నరుడు, ఆయనే క్రీస్తు యేసును నరుడు అని పేరు కూడా మెన్షన్ చేయబడింది. అందుకే హెబ్రీ పత్రికలో మనం చదువుతాం, మరి ఎవరి వలన మనకు రక్షణ కలగదు, ఈ నామముని మనం రక్షణ పొందవలసి ఉన్నామని. కనుక పేరు కూడా మెన్షన్ చేయబడింది. కనుక ప్రియులారా, ఆ దేవుడైన నరమాతుడుగా ఈ లోకానికి దిగి వచ్చి నరుడై మన పాపము కొరకు ఆయన పోయబడిన పరమైన తైలంగా తన రక్తాన్ని చిందించట వలన తన రక్తంను తనలో ఉంచుకొని ఉన్నట్లయితే ఆ ప్రభు ద్వారా మనకు పాపక్షమాపణ కలిగేది కాదు. కానీ ఆ ప్రభు మన కొరకు పోయబడిన వాడుగా ఉన్నాడు. తలలో ఉన్న రక్తమంతా ముళ్ళ ద్వారా ముళ్ళు గుచ్చుకున్న స్థానంలో నుండి రక్తము నేలకు చిందించబడింది. నరుని రక్తము చిందింపకూడదు అని లేవి కాండంలో దేవుడు రాయించాడు వీళ్ళారా. కానీ నరుడైన హెబెలు రక్తాన్ని కయ్యను చిందించాడు. కానీ కయ్యను రక్తం విరోధంగా మొరపెట్టిన రక్తము కాబట్టి ఆయన రక్తము చెల్లుబడి కాలేదు. పాపములు లేని రక్తం ఆ పాపం పుట్టుకలో పాపం లేదు, పెరుగుతూ పాపము లేదు, ఆయన నోటను ఏ కపటమును లేదు. ఇదిగో నాలో పాపం ఉందా మీరు రుజువు చేయండి అంటే ఎవరు చెప్పలేకపోయారు, రుజువు చేయలేకపోయారు. అబద్ధ సాక్ష్యాలు ఎన్నో చెప్పినా అవి ఏవి సూట్ అవ్వలేదు. అబద్ధ సాక్ష్యాలు ఎన్ని చెప్పినా అవి వారిని రుజువు పరచలేకపోయింది యేసు ప్రభు జీవితంలో. కనుక ఇలాగ అబద్ధ సాక్ష్యం పెట్టి ఆయనని అన్యాయంగా హింసించి మరణానికి అప్పగించారు. నేరస్తుల్లో ఒకడుగా ఆయన వేలాడదీశారు. ప్రధాన నిందితుడు, ప్రధాన నేరస్తుడు అన్నట్లుగా సెంటర్లో ఉన్న సిలువలో ఆయన వేలాడదీశారు. ఆయన నిర్దోషి నిష్కల్మషుడని ఆ సూర్యుడు కూడా చూడలేక కన్నులు మూసుకున్నట్టు మనం చూస్తున్నాం. బండలు బ్రద్దలైపోయాయి. సృష్టి చూడలేకపోయింది. ఆ నిర్మలాత్ముని, నిర్దయాత్ముల సేవకుని, నీచముగా నిందించబడిన ఆ ప్రభుని, అన్యాయపు తీర్పు పొందిన ఆ ప్రభుని, ఆయన శ్రమలు చూడలేక సృష్టి కన్ను మూసుకుంది. ఆ దేశమంతటా చీకటి అయినట్టు మనం చూస్తున్నాం. శుక్రవారం చనిపోగా 3వ రోజున దేవుడు ఆయన్ని లేపినట్టుగా మనం చూస్తున్నాం. నరులు ఎంతో మంది ఉన్నారు. నరులుగా ఉండి దేవతలు, దేవుళ్ళు, మరి గురువులు, మతోద్ధారకులని, మత సంస్కర్తలని
ఎన్నెన్నో పేర్లు పెట్టుకుని వచ్చిన వాళ్ళు పాపరక్తం కలిగిన వాళ్ళు కనుక వారి రక్తం ఎవరు చిందించలేదు, సామాన్యంగా చనిపోయారు వాళ్ళు. కానీ దేవుని స్థానం వాళ్ళకి ఇస్తున్నారు. కానీ యేసు ప్రభువే నిజమైన దేవుడని, మరణమును ఆయన జయించడం ద్వారా, మూడవ రోజు పునరుద్ధానం చెందడం ద్వారా ఆయన అందరి చేత నమ్మబడిన దేవుడుగా మనం చూస్తున్నాం. ఆయనలోనే ఉంది కానీ పాప క్షమాపణ మరి ఎవరిలో లేదు. ప్రియ సోదరి, ఈ విషయం నువ్వు నమ్ముతావో నువ్వు నమ్మకపోయినా కూడా ఆయనే నిజమైన దేవుడు. ప్రజాపతి దేవేర్భ్య అని మనం చదువుతాం. ప్రజలకు పతి వంటి వాడు, మరి దేవునితో సమానుడైన వాడు. ఆయన మన కొరకు ఈ లోకంలో నరునిగా జన్మించుట వలన మరి ఆయన రక్తము చిందించబడగా ఎవరైతే నమ్మకి ఉంచుతారో యేసే నిజమైన దేవుడని, పాప క్షమాపణ ఇచ్చే నరుడని దేవుని చేత పేరు కూడా మెన్షన్ చేయబడిన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారానే పాప క్షమాపణ. ఎట్టి పాప క్షమాపణ నీవు పొందుకున్నావా? చాలా మందికి ఈ విషయం తెలుసు, నామకార్థులు కూడా ఈ విషయం తెలుసు, కానీ ఇంకా జీవితం ప్రభుకు అప్పగించడం లేదు. ఈ పాపంలో శుద్ధీకరించబడకపోతే నీ లిస్ట్ ఎక్కడ ఉంటుందో చూడండి. ఇప్పుడు మనం చదువుకుందాం 6వ అధ్యాయం 23వ వచనం రోమా పత్రిక మన అందరికీ తెలుసు. ఏమని రాయబడింది అక్కడ? పాపానికి జీతం ఏంటంటే అండి లేదు, అందరు పాపం చేసి దేవుడు మరణము అని రాయబడింది. కానీ మరణము అంటే ఏ మరణము? ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 8వ వచనంలోకి వచ్చేసరికి ఇవన్నీ మనకు తెలుసు కాబట్టి నేను చెప్పేస్తున్నాను. 21వ అధ్యాయం 8వ వచనం ప్రకారం ఏమని రాయబడింది? మరణం అంటే ఏ మరణం? అందరూ మరణించే మరణము కాదని రాయబడింది. ఇది రెండవ మరణం అని అక్కడే మనం చదువుతాం. అంటే మనిషికి 2 మరణాలు ఉన్నాయని చాలా మందికి తెలియదు. ఎవరైనా మరణిస్తే పాట కట్టుకొని వెళ్ళే వాళ్ళు, తీసుకెళ్లే వాళ్ళు ఉంటారు. కొంతమంది పెట్టె చేసుకొని క్రైస్తవుల నమ్మకం బట్టి వాళ్ళు పెట్టెలో పెట్టుకొని వెళ్తా ఉంటారు. మరొకరు వారి కులాలను బట్టి, వారి యొక్క అలవాట్లను బట్టి వాళ్ళు కూడా మోసుకొని పోతుంటారు. అది మొదటి మరణమే. ఆ మరణించిన వారిని దేవుడు తిరిగి లేపి మళ్ళీ వాళ్ళకు తీర్పు తీరుస్తాడు. అందరినీ తీర్పులోనే తీసుకుని వస్తాడు. అక్కడ 2 గుంపులు అవుతాయి. ఒకటి నరకానికి వెళ్ళే వాళ్ళు, రెండవది పరలోకానికి వెళ్ళే వాళ్ళు. ఇవన్నీ వాక్యంలో మనకందరికీ తెలుసు. కనుక 20వ అధ్యాయం 10వ వచనం ప్రకారం, 21:8 ప్రకారం అది రెండవ మరణం రాయబడింది. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 10వ వచనం ప్రకారం రెండవ మరణం. ఒకసారి మనం చదివితే మంచిది. దూరం నుంచి వింటున్న వాళ్ళు ఉంటారు, ఇంటర్నెట్ నుంచి వింటున్న వాళ్ళు ఉంటారు కాబట్టి. ప్రకటన 20:10వ వచనం ఎవరైనా చదువుతారా? ప్రకటన 20. వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గల గుండములో పడవేయబడింది. అచ్చట క్రూర మృగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు. వారు యుగ యుగములు రాత్రింబగళ్ళు బాధింపబడుదురు. రెండవ మరణంలో ఏమైనా మేలు ఉంటుందా? అక్కడ ఏమైనా సుఖం ఉంటుందా అంటే యుగ యుగములు రాత్రింబగళ్ళు ఏమంట బాధింపబడుదురు. ఒక పాట ఉంది కదా, నరకము నొరవగలవా, నరకముందు ఉండగలవా అని. దానిలో ఒక స్టాండ్ ఉందండి. అక్కడ వారు బాధపడతారంట. బాధకు అంతమే లేదండి. అంతము లేని బాధ, అంతము లేని ఆకలి, అంతము లేని దాహం అక్కడ ఉంటుంది. అక్కడ ఏడ్పును పండ్లు కొరకొడియే ఉంటుంది. దేవ దూషణయు అక్కడ ఉంటుంది. చేసిందే పాపాలను బట్టి అక్కడికి వచ్చి మళ్ళా పైగా దేవుని దూషించేది. పాపంని ఇంకా అధికం చేసుకుంటారే గాని నమ్మే ప్రసక్తి, విశ్వాసం అక్కడ ఉండదు. కనుక ప్రియులారా, నువ్వు ఎక్కడికి వెళ్తావో దైవవాక్యం చెప్తుంది. నువ్వేం చేస్తున్నావో దాని ఫలితం ఏంటో దేవుడు చెప్తున్నాడు. నువ్వు వెళ్ళే స్థలం ఏంటో కూడా దేవుడు చెప్తున్నాడు. అక్కడ ఏడుపు ఉంటుంది, పండ్లు కొరకటం ఉంటుంది. రాత్రి అని లేదు, పగలని లేదు, బాధకు అంతం లేదని దేవుడు చెప్తున్నాడు. అక్కడికే వెళ్తావా? దానికి కారణం పాపమే కదా. ఆ పాపాల లిస్టు కూడా బైబిల్లో చాలా సార్లు మనం చదువుతాం. ఒకసారి అది కూడా మనం చదివితే బాగుంటుందేమో. పాపాలు, ఏ పాపాలు చేస్తే మనం నరకంలోకి వెళ్ళగలము. ఈనాడు ఆ పాపాల లిస్టులో, ఆ పాపుల లిస్టులో మనం కూడా ఉంటామా లేదా చదువుకుందాం. 22వ అధ్యాయము ప్రకటన గ్రంథం 22:15 15th వర్స్ ఎవరైనా చదువుతారండి?
కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధకులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతి వాడును వెలుపటనందరు. వెలుపడంటే నరకం. నరకంలో ఉండే వాళ్ళలో మేము కుక్కలు కాదు అని అనుకుంటున్నాం. కుక్కలు అంటే అన్ని జనులని అర్థము. కుక్కల్లాగా తిండికి ఆతురపడే వాళ్ళు కూడా కుక్కలేని కూడా బైబిల్లో రాయబడింది. మొరగని కుక్కలేని కూడా రాయబడింది. సువార్త అనేది మొరగని వారు, ప్రభుని గురించి చెప్పని వారు లోకంలో చాలా మంది ఉన్నారు. క్రైస్తవులు కూడా ఉన్నారు. తర్వాత ఆ లిస్టులో మేము లేవనుకుంటామా? మాంత్రికులు, అయ్యో మాకు మంత్రాలే తెలియవు, మేము క్రైస్తవులము, మా ఇంట వంట అది లేవు అని అనుకుంటాం మేము. వ్యభిచారులు అంటే నా పని చేయలేదు అని అనుకుంటాం మేము. దేవుడు అన్నాడు, మొహపు చూపుతో చూచు ప్రతి వాడు ఉదయంలోనే ఆమెతో వ్యభిచరించిన వాడు లేదా ఆయనతో వ్యభిచరించిన స్త్రీ అని దేవుని వాక్యంలో రాయబడింది. ఆలోచించుకున్నాం. అంత మాత్రం కాదు, నరహంతకులని, మేము నరులను ఎప్పుడు మేము హత్యం చేయలేదు, వారి రక్తం చిందించలేదు అని అనుకోవచ్చు. మనం చాలా సార్లు వాళ్ళ సాక్ష్యాలని మనము స్కాండలైజ్ చేసి ఉంటాం. వారి సాక్ష్యాలను మనం దోచుకొని ఉంటాం. వారి సాక్ష్యాలను మనము చంపివేసిన వారంగా ఉంటాం. దాన్ని ఏమంటారు? క్యారెక్టర్ అసాసినేషన్ అని. వారి యొక్క మంచి జీవితాన్ని గురించి మనం చెడ్డగా చెప్తే వాళ్ళ క్యారెక్టర్ని మనం చంపినట్టే. అంత మాత్రమే కాదు, విగ్రహారాధికులు అంటే అయ్యో మా ఇంట్లో చూస్తురండి ఏ దేవతా పటం దేవుని పటం లేదు అని అనుకుంటా ఉంటాం. కానీ మరియమ్మల పటాలు ఎంతమంది పెట్టుకోలేదు క్రైస్తవులైన వాళ్ళు? వాటిని పూజ చేస్తూ దాని చుట్టూ లైట్లు పెట్టుకున్న వాళ్ళు, ఊదుబత్తీలు వెలిగించే వాళ్ళు ఎంతమంది లేరు? యేసు ప్రభు పటాలకు హారాలు వేసిన వాళ్ళు ఎంతమంది లేరు? ఇదంతా కూడా విగ్రహారాధనే. ఏ యొక్క ప్రతిమనైనా మీరు చేసుకునకూడదు అంటే ప్రభు ప్రతిమను కూడా మనం చేసుకోకూడదు అని రాయబడింది. ఎందుకంటే దేవుని అన్నాడు ఎవరు చూడలేదు కనుక. ఒక ప్రతిమను చేసుకొని, ఒక పటమును పెట్టుకొని, ఒక పిక్చర్ని పెట్టుకొని ఈయన యేసు ప్రభు అని, యేసు ప్రభు ఫోటోలు సామాన్యం ఒకటే రకంగా కనిపిస్తాయి. యేసు ప్రభు సిలువని ఎత్తుకుని మోసుకొని వెళ్తూ ఉంటే ఒక చోట ఆయన పడినప్పుడు, ఆయన చెమట కారుస్తూ ఉన్నప్పుడు, ఆయన వేదన పడుతూ ఉన్నప్పుడు ఒక స్త్రీ, ఆమె పేరే వెరోనికా అనే స్త్రీ అని చెప్తా ఉంటారు. ఆమె ఆ వస్త్రాన్ని ముఖమునకు కప్పినప్పుడు ఒక పిక్చర్, ఒకవేళ ఆయన చెమటతో అదంతా కూడా తడిచిపోయిందేమో, రక్త చెమటలతో నాకు తెలియదు. ఆ పిక్చర్ ని ఆనాటి నుండి నేటి వరకు కూడా యేసు ప్రభు చిత్రపటం ఇదే అని చెప్పి, అది నాలో ఫోటోగ్రఫీ లేదు, అది ఉజ్జాయింపుగా మనిషి వేసిన చిత్రమే, మెరుగులు దిద్దిన చిత్రమే, దానికి మనం యేసు ప్రభు పటానికి కదా పూజిస్తున్నాం అని వెలుగు దీపాలు పెట్టాము, ఊదిబెత్తులు, అగరబత్తులు. ఇప్పుడు హైందవులు ఎలా చేస్తున్నారో అన్యులు చేసినట్టే మనం కూడా చేస్తున్నాం. కనుక నన్ను ఎవరు చూడలేదు కనుక నా పటమైనా పెట్టుకోకూడదని దేవుని వాక్యం లేదు. దానికి సాగిలపడి మొక్కకూడదని, అది కూడా విగ్రహారాధనే కదా. కనుక అలాంటివిగా మనం చేస్తున్నామా? ఇవన్నీ కూడా ఆ విగ్రహంలో ప్రభు ఉన్నాడా? ఆ రూపంలో ప్రభు ఉన్నాడా? లేడు కదా. ప్రభు అన్నాడు, నన్ను చూచి నమ్మిన దానికంటే చూడక నమ్మిన వాడు ధన్యుడు. తెలియకుండా ఎట్టి పూజ ప్రభువుకే చేస్తున్నామని అనుకుంటున్నారా? అది కూడా విగ్రహం అని తీసి మనం ఆత్మలో దేవుని నమ్ముకుంటే మంచిది. తను ఆరాధించేవాడు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి అని ఎవరితో చెప్పాడు దేవుడు? సమరయ స్త్రీతో చెప్పాడు. కనుక ఆత్మలో ఆరాధన, పిక్చర్ పెట్టుకొని, పటం పెట్టుకొని, లేకపోతే క్యాలెండర్ పెట్టుకొని దేవుని పూజించాలని తత్వం కాదు. కనుక విగ్రహారాధికులందరూ ఎక్కడికి పోతారంట? ఆ తర్వాత ఇంకొక పాపం ఉంది, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతి వాడును వెలుపటే ఉంటారు. ప్రభుని నమ్ముకున్నామని అనుకుని ఇంకా స్టిల్ అబద్ధాలు ప్రేమిస్తున్నారంట కొద్దిమంది. అబద్ధాలు లేకపోతే జీవితం గడవదన్నట్లుగా రక్షించబడి అబద్ధం ప్రేమిస్తున్నావా సోదరి? అబద్ధపు మాటలు చెప్తున్నావా? లేని మాటలు పలకకూడదని దేవుని వాక్యంలో ఉంది. లేని వాటిని పలకకూడదు, అదొక పాపమే. అబద్ధాన్ని ప్రేమిస్తున్నావా? ఎప్పుడూ కాకపోయినా అప్పుడప్పుడు వాడుకుంటున్నావా? అబద్ధాన్ని ప్రేమించే వారందరూ, దాని ప్రకారం జరిగించే వారందరూ ఎక్కడుంటారంట? వెలుపట అని రాయబడింది. వెలుపట అంటే నరకం, లోపట అంటే కనుక వెలుపట ఉండే వాళ్ళ లిస్టులో అవన్నీ విడిచిపెట్టండి. లాస్ట్ లో రాయబడిన పదం ఏంటి? అది పాపము. అబద్ధమును ప్రేమించి
దాన్ని మళ్ళీ జరిగిస్తూ ఉన్నామా? ఇంతవరకు నువ్వు చేసిన పనులన్నింటిలో అబద్ధమును బట్టే ఉన్నాయేమో ఆలోచించుకో. నువ్వు చెప్పిన అబద్ధం ప్రకారమే జరిగిస్తున్నాము, నాదే సత్యం, నా మాటలే నిజం అని అనుకుంటూ ఉన్నావా? ఒకవేళ ఆలోచించుకో, రహస్యంగా ఆలోచించుకో, ఈ రాత్రి ఆలోచించుకో. నేను ఎప్పుడైనా అబద్ధం మాట్లాడి దాని ప్రకారమే జరగాలని ప్రయత్నం చేసిన విషయాలు ఏమైనా ఉన్నాయేమో చూడండి. మరి అబద్ధ సాక్ష్యాలు పలుకువారంగా మనం ఉన్నామా? అబద్ధ సాక్ష్యాలు పలికి యేసు ప్రభువుని సిలువ వేసిన వారి లిస్టులో మనం కూడా ఉంటాం. వాళ్ళు అన్నారు, యేసు ప్రభువుని అప్పగించిన వారిలో చాలా మంది ఉన్నారు, అందులో ఇశ్రాయేలులే. ఏమన్నారు వాళ్ళు? ఆయన రక్తము మా మీద, మా పిల్లల మీద ఉండునుగాక అని కూడా పలుక్కున్నారు అన్నమాట. శాపాన్ని పలుక్కున్నారు. ఆ ప్రభువు లాగా దేవుని పిల్లల్ని కూడా అబద్ధం ఆడుతూ వారి విషయంలో జరిగిస్తూ వాళ్ళకి శత్రువులుగా ఉన్నామా? అబద్ధాన్ని ప్రేమించి జరిగించే వారు కూడా వెలుపలే ఉంటారని, మనం లోపలే ఉన్న వాళ్ళమని అనుకొని వెలుపల ఉండే ప్రమాదం ఉందేమో జ్ఞాపకం చేసుకోండి. కనుక ప్రియులారా, శరీర ప్రకారం ప్రవర్తిస్తున్నామా? నోటి మాటలో అబద్ధాన్నే ప్రేమిస్తున్నామా? ఆలోచన చేసుకోండి. ఇలాగూ దేవుడు ఒకవేళ మనల్ని దిద్దే నిమిత్తం అనుదినము ఈ మాటలు మనకు వినిపిస్తున్నాడేమో. నీ పాపం ఇంకా కడగబడలేదా? ఒకవేళ ఈ విషయంలో దేవుడు నీకు ఎన్లైటన్మెంట్ ఇచ్చి నీ యొక్క జీవితాన్ని వెలిగింపజేసి నీ పాపపు చీకటి బ్రతుకును మాటల్ని అబద్ధాల్ని ఒకవేళ దేవుడు నీతో ఎత్తి చూపించినప్పుడు వాటిని దిద్దుకోవాలి. పాపం వలన వచ్చు జీతం మరణము అని అబద్ధాన్ని, అసలు పాత నిబంధనలో అబద్ధం ఆడిన ఇద్దరు భార్యాభర్తలు మనకు తెలుసు. ఎవరు వాళ్ళు? డబ్బు వాళ్ళదే. మేము ఇంతకే అమ్మామని చెప్పి, ఇంతకే అమ్మారా అంటే భర్త అట్లే అన్నాడు, భార్య కూడా అట్లాగే అనేసింది. వెంటనే ఏమొచ్చింది? శరీర సంబంధం మరణం వచ్చింది. మరి ఒకవేళ మన జీవితంలో నమ్ముకున్నామని అనుకుంటూనే ఒకవేళ ఎలబడ ఉండే చేష్టలు, అలాంటి మాటలు మన జీవితంలో ఉన్నాయేమో మనం కూడా గ్రహించుకోవాల్సిన మరి జీవితం మనలో ఉందేమో. దిద్దుకుంటే మనం మంచిది. ఆ తర్వాత ఇక్కడ యేసు ప్రభు పేరు పోయబడిన పరిమళ తైలం కాబట్టి చేతుల్లో ఉండే రక్తం పోయబడింది, సిలువ చుట్టూ మడవుగా కట్టబడింది అది. అలాగే వీపు నుండి కొరడా దెబ్బల ద్వారా కార్చబడిన రక్తం చుట్టూ అక్క వినిపించలేదు. ఫోన్లు వస్తున్నాయి మధ్యలో, అందుకని అలాగూ ప్రోక్షించబడిన రక్తముగా యేసు ప్రభు రక్తం ఉంది. ఆ రక్తం మనకు అనుకూలంగా మొరపెట్టింది. ఫలానా సోదరి, ఫలానా అబ్బాయి, ఫలానా ఫలానా పురుషుని యొక్క పాపంను క్షమించమని ఆ రక్తం శ్రేష్టంగా ఇప్పటి వరకు పలుకుతూనే ఉంది. నీ పేరు పెట్టి నువ్వు రక్షింపబడకపోతే నీ పేరును బట్టి ఆయన శ్రేష్టంగా పలుకుతున్నాడు. ఆ ప్రభు సువార్తను ప్రకటిస్తూనే ఉన్నాడు. ద్వారం వేయలేదు ఇంకనే. మరి ఈ రోజైనా ప్రభు నేను పాపిని, నా కొరకు ప్రాణం పెట్టేవాడు ఈ జగత్తులో ఎవరున్నారు? భార్య ప్రేమిస్తుందా? భర్త ప్రేమిస్తాడా? పిల్లలు ప్రేమిస్తారా? నానే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అందరి ప్రేమలు కొద్ది వారికే. మరణించే వాళ్ళు ఎవరు లేరు, రక్తం కార్చేవాళ్ళు ఎవరు లేరు. రక్తమును కార్చిన వాడు ప్రభు ఒకడు. తన ప్రాణాన్ని మన కొరకు క్రయధనంగా అర్పించుకున్నాడు. ఏకైక పురుషుడు ఆ ప్రభు. ఆ ప్రభువుని నమ్ముకుంటే నీ పాపం ఏదైనా అదంతా పటాపంచలే. దేవుడు నిన్ను క్షమిస్తాడు. క్షమించబడకపోతే నువ్వు నరకంలోకి వెళ్తావు. నరకం యొక్క పాపాల లిస్టులో నీవు ఉంటావు. కనుక ఒకవేళ దేవుడు అంటున్నాడు ఈ దినాల్లో, ఇప్పుడు ఏమంటున్నాడు దేవుడు చివరిలో? నీతిమంతుడుగానే ఉండనేమో, పాపిగానే ఉండనేమో. ఇంకా అయిపోయింది, ఈ సమయం కూడా అయిపోతా ఉంది. ఎవరు చెప్తే వినేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి వారికి వదిలేసేయండి అన్నట్టుగా దేవుడు కొత్త నిబంధన గ్రంథంలో చివరి పుస్తకంలో దేవుడు అంటున్నాడు, చెప్పి 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 పాపం విడకపోతే మరి తెలిసి చెడిపోయేది ఒక క్రైస్తవులే. మనం విన్నంతగా ఎవ్వరూ దేవుని వాక్యాన్ని వినలేదు, సువార్త ఇంతగా. కనుక ఇంకా కొద్దిమంది మేము పాపంలోనే ఉంటామని ప్రేమిస్తూ పాపమునే కోరుకుంటూ పాపాన్ని జరిగిస్తూ, అది ఏ పాపమైనా అబద్ధమైన పాపమే కాదు,
వ్యభిచారాన్ని ప్రేమించినా విడిచిపెట్టకపోయినా, ఏ రకమైన పాపను విడిచిపెట్టకపోయినా ఉండనేమో అంటున్నాడు దేవుడు. వాళ్ళకి అదే ఇష్టము, వాళ్ళు కోరుకుందే కానీ ఇలా అంటున్నాడు దేవుడు. మన ఇష్టానికి మనం వదిలిపెడితే ఏం ప్రయోజనం? పాపం అందరికీ ఇష్టమే, ప్రేమించిన వాళ్ళమే, అందులో మునిగి తేలిన వాళ్ళమే, పాపానికి అలవాటు పడిన అడవ గాడిద లాంటి వారమే, పాపానికి అలవాటు కాని పరిశుద్ధతకు అలవాటు కాని వారం. అయినా దేవుడు ఒకరోజు బేజారు పడి నిన్ను అంటాడేమో, అపితుడుగానే ఉండనేమో, పరిశుద్ధుడుగానే ఉండనేమో, అది వాళ్ళకి ఇష్టం అని దేవుడు వదిలేస్తే మన జీవితం ఎలా ఉంటుంది? కనుక అక్కడ ఏడుపు పండ్లు కొరుకుటయు ఉండును, యుగ యుగములు బాధ ఉంటుందని దేవుడు చెప్తున్నాడు. కనుక అట్టి ప్రదేశానికి వెళ్తావా? తెలిసి చెడిపోతున్నా మనసా, ఇక నా దిక్కెవరో అని చెప్పుకునే దినాలు ఉంటాయి. మనం నమ్ముకున్న వారు, అమ్మ నాన్నలు, కావలసిన వారు, మనం నమ్ముకున్న ధనము, మిత్రులు ఎవరు మనకు అక్కడ సాయం చేయరు. కనుక పోయబడిన పరిమళ తైలము లాంటి పేరు కలిగిన యేసు రక్తంలోనే మనకు పాప క్షమాపణ పోయబడిన వాడు చనిపోయాడు, తిరిగి లేచాడు, ఆయన పరలోకాన్ని సిద్ధపరుస్తున్నాడు. అక్కడ ఏడుపు ఉండదు, పండ్లు కొరకటే ఉండదు, యుగ సదాకాలం ప్రభుతో కూడా అక్కడ ఉంటాం. కనుక అటువంటి జీవితం కావాలంటే యేసు ప్రభువా, నేను పాపిని, పరిశుద్ధత నాకు కావాలి, పాపాన్ని పట్టుకున్నాను, అది నన్ను విడవడం లేదు, నేను దాన్ని విడవలేకపోతున్నాను, ప్రభువా నిన్ను పట్టుకుంటున్నాను, నీవే నన్ను విడిపించని ప్రభు అని అడిగితే, ప్రియ సోదరి సోదరుడా, నువ్వు ఏ స్థితిలో దశలో ఉన్నప్పటికీ ప్రభువుని రక్షించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ప్రభు అన్నాడు, రక్షణ కోరుకుని వారికి నేను రక్షణ దయచేస్తాను అంటున్నా. కానీ పాపాన్ని కోరుకుంటువా, పాపం వల్ల వచ్చే జీవితం నిత్య నరకము, మరణము, అది రెండవ మరణం అని మనం చదువుతాం. సరే, ఆయన పేరేమో పరిమళ తైలం, పోయబడిన పరిమళ తైలం. మరి మన పేరేంటి? మన పేరేంటి? అమ్మ నాన్న మనకి ఏం పేరు పెట్టి ఉన్నారో ఆ పేరే మనం కలిగి ఉన్నాం. కానీ క్రైస్తవులు ఎవరైనా భక్తుల పేర్లే, బైబిల్ పేర్లే మరి మనము పెట్టించుకుంటా ఉంటాం, పెట్టబడిన పేరు అది. కానీ ఎందుకు మన తల్లిదండ్రుల భక్తుల పేర్లు పెట్టారు, భక్తురాళ్ళ పేర్లు పెట్టారంటే కారణం ఏంటి? ఆ భక్తుల రకంగానైనా మనం జీవిస్తామేమో, ఆ పేర్లు పెట్టిన ప్రకారమైన వారి జీవిత విశేషాలు గమనించిన మనం, వినిన మనం వాళ్ళ ప్రకారం జీవించాలని మంచి మంచి పేర్లు ఏరి కోరి మనకు పెడుతున్నారు. కానీ చాలా సార్లు మన జీవితాలు ఎట్లుంటున్నాయి? పేరు గొప్ప అంట, పేరు గొప్ప, ఊరు దిబ్బ అంట. మన జీవితం దిబ్బలో ఏముంటాయి? డస్ట్బిన్ లో ఏముంటాయి? డస్ట్ ఉంటుంది, పేపర్లు ఉంటాయి, చెత్త చెదారం, మలినమంతా మనకు అన్వాంటెడ్ థింగ్స్ అన్ని ఆ డబ్బాలకు వేసేస్తున్నాం మనం. అట్లా మన జీవితం గొప్ప దిబ్బగా ఉందా? దిబ్బలో సువాసన ఉందా? దుర్వాసన, దాన్ని పక్కన పెడతాం, దాన్ని దూరం చేసుకుంటాం. ఒకవేళ దేవుడు కూడా మన జీవితాన్ని డస్ట్బిన్ లాంటి జీవితం మన జీవితంగా ఉందా? పేరేమో బైబిల్ పేరు, జీవించేదేమో అన్యుల కంటే అధ్వానంగా జీవిస్తున్నాం. ఈనాడు ఆ అన్యుల్లో అంత ఇంత న్యాయంగా అనిపిస్తుంది, అన్యుల్లో ఎంత ఇంత నీతిగా అనిపిస్తుంది. కొన్నిసార్లు వాళ్ళని చూసి మనం మరి జీవితాలు దిద్దుకోవాల్సిన వారంగా ఉన్నాం. ఎంతో నీతి వాళ్ళలో, కానీ అది స్వనీతిని దేవుడు చెప్పాడు. స్వనీతి మురికి గుడ్డల వల్ల ఆయన. కానీ మన స్వనీతిని కూడా మనం కూడా ఒప్పుకొని విడిచిపెడితే కనికరం, పాపాన్ని ఒప్పుకుంటే దేవుని కనికరాన్ని మనము పొందుతాం. కనుక చాలా సార్లు మన జీవితంలో తల్లిదండ్రులు పెట్టిన పేరు ప్రకారం కూడా మనం జీవించలేం. అమ్మలారా, మీరు మీ పిల్లలకు కూడా ఇలాంటి బైబిల్ పేర్లు పెట్టుకున్నారేమో, దాని పేర్లకు అర్థమే తెలియదు చాలా సార్లు కొద్దిమంది. కానీ కనీసం బైబిల్ నిఘంటువుల్లో చూడండి, చూసి మీ పేర్ల, మీ పిల్లల పేర్ల యొక్క అర్థాలు తెలుసుకొని ఆ ప్రకారమైన జీవించడానికి మనం ప్రయత్నం చేద్దాం. సరే, మన తల్లిదండ్రులు మనకు ఆ పేర్లు పెట్టి ఉండగా దేవుడు మనకు ఏ పేర్లు పెట్టాలనుకున్నాడో ఒకసారి మనం చూద్దాం. మన పేర్లు, దేవుడు పెట్టిన పేర్లు ఏంటి? యెషయా గ్రంథం ఇక్కడ నుంచి మనం తీసి చదవాల్సి ఉంటుంది. ఇంతకు ముందు అన్ని తరచుగా మనం చూసేవే కాబట్టి నేను అలాగే చదివించకుండానే వెళ్ళాను. ఇప్పుడు యెషయా గ్రంథంలో మనం చూద్దాం. చూడండి, 56వ అధ్యాయము 15వ వచనం. యెషయా గ్రంథం 56:15 ఎవరైనా తీసినట్లయితే
త్వరగా మనం చదువుదాం. దేవుడు మన 12 ఉందట, 12 వచనాలే ఉంది. 12. ఉమ్, 56 5వ వచనం చూడండి. 56 5. నా ఇంటను నా ప్రాకారములలోను ఒక భాగమును వారికి ఇచ్చేదను. కొడుకులు కూతుళ్ళు అని అనిపించుకొనుట కంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నాను. కొట్టివేయబడని నిత్యమైన పేరు వారికి పెట్టుచున్నాను. ఇక్కడ ఏ పేరు పెట్టండి దేవుడు మనకు? కుమారులు శ్రేష్టమైన పేరు. కుమార్తెలు అనిపించుకునే దానికంటే శ్రేష్టమైన పేరు. ఎప్పుడు మనం కుమారులం కుమార్తెలు అనిపించుకున్నాము? యోహాను సువార్త 1:11-12 వచనాల ప్రకారం ఉంది. ఆయన తన స్వకీయులు ఎదుకు వచ్చిన ఆయన స్వకీయులు ఆయన అంగీకరించలేదని 10వ వచనంలో ఉంది. కానీ 11వ వచనం ఎందరు ఆయన అంగీకరించెదరో వారందరూ దేవుని పిల్లలయ్యే అధికారం దేవుడు మనకి ఇచ్చాడని అంగీకరించబడిన యేసును అంగీకరించిన మనందరూ ఎవరు? కుమార్తెలము కుమారులు కదా. మొట్టమొదట బయలాజికల్ గా మన తల్లిదండ్రులు మనం కన్నారు. కానీ రక్షించబడిన తర్వాత రెండవ పుట్టుక యేసు ప్రభులో మనం పుట్టిన తర్వాత మనం దేవునికే కుమారులుగా కుమార్తెలు అయ్యాం కదా. కానీ అంత మాత్రమే కాకుండా ఏమో శ్రేష్టమైన పేర్లు పెట్టండి. ఏమో ఆ పేర్లు చదవండి, మరొకసారి చదవండి. 5వ వచనం 56 నా ఇంటను నా ప్రాకారములలోను ఒక భాగమును వారికి ఇచ్చేదను. కొడుకులు కూతుళ్ళు అని అనిపించుకొనుట కంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నాను. కొట్టివేయబడని నిత్యమైన పేరు వారికి పెట్టుచున్నాను. మన పేరు ఏమంట? దేవుడు కొట్టివేయడంట. కొట్టేయడు అంటే ఎక్కడ రాయబడి ఉంటే కొట్టివేయడు? జీవగ్రంథంలో. మీ పేర్లు జీవ గ్రంథంలో రాయబడినాయని మీరు సంతోషించండి అన్నాడు. ఇశ్రాయేలు ముఖ్యంగా 12 మంది శిష్యులు దయ్యాలను వెళ్ళగొట్టిన తర్వాత యేసు ప్రభు దగ్గరికి వచ్చి చాలా హ్యాపీగా దయ్యాలు కూడా వెళ్ళిపోయినాయి ప్రభు అని చెప్తుంటే ప్రభు ఏమన్నాడు? దయ్యాలు పోయాయని సంతోషించట కంటే మీ పేర్లు పరలోకంలో రాయబడి ఉన్నాయని తెలుసుకొని మీరు సంతోషించండి అన్నాడు. ప్రియ సోదరి, ఈరోజు ఏ సంతోషం నాకు లేదని అనుకుంటున్నావా? దిగులతో చింతగా మరి ఉన్నారా మీ జీవితంలో? ప్రభు అంటున్నాడు సంతోషం. మీ పేర్లు భూలోకంలో ఎవ్వరూ రాయడానికి ఇష్టపడడం లేదేమో. మీ పేరంటేనే లక్ష్యం లేదేమో వాళ్ళకి. మీ పేరు అంటేనే వాళ్ళ జీవితంలో పాములు తేలు జర్రులు పాకినట్టుందేమో వాళ్ళకి. మీ పేరంటే వాళ్ళకి డిస్లైక్ ఏమో. మీ పేరు అంటే చాలా నీచంగా చూస్తున్నారేమో. ప్రభు సంతోషించమంటున్నాడు. దేన్ని బట్టి? మీ పేర్లు జీవ గ్రంథంలో రాయబడి ఉన్నాయి, మీరు తెలుసుకొని సంతోషించండి అన్నాడు. ఈ సంతోషం మనకు లేదా? ఈ సంతోషం మనకు గుర్తు లేదా? గొర్రెలు దొడ్డిలో లేకపోయినా, శాలలో పశువులు లేకపోయినా, స్వస్థత నీకు లేకపోయినా, అంజూరు పండు లేకపోయినా, ద్రాక్ష పండు లేకపోయినా కదా, ఒంట్లో ఆరోగ్యం లేకపోయినా దేన్ని బట్టి సంతోషిస్తానని హబక్కూకు గ్రంథంలో రాయబడింది. దేవుని బట్టి. రక్షణను బట్టి సంతోషం. రక్షణ సంతోషం లేదా? పేర్లు జీవ గ్రంథంలో రాయబడిన సంతోషం లేదా? మన ఏలుతున్న రాజులు, రాణులు, మంత్రులు, ప్రధాన మంత్రి పేరు, రాష్ట్రపతి పేరు బైబిల్లో అక్కడుందా అండి? పరలోకంలో లేదు. నరకం లిస్ట్ లో వాళ్ళ పేరు ఉంది. మన పేరు అక్కడ శిలాక్షరాలుగా దేవుడు రాసిపెట్టాడు. బంగారు లెటర్స్ తో రాసి పెట్టాడేమో. నీవు నేను ఎవరి లోకంలో మనకు పేరు లేదు, ప్రతిష్ట లేదు, మనల్ని ఎవరు ఇష్టపడరు. ఈ పేరు చెప్తేనే వామిట్ చేసుకున్నట్టు ఉంటుందేమో ఇతరులు. కానీ మన పేర్లు కొట్టివేయబడని పేర్లుగా దేవుడు చేశాడు. ఎంత గొప్ప సంగతి ఆలోచించాము. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవరున్నారు? ఏ రాజులు ఉన్నారు? ఏ ధనికులు ఉన్నారు? ఏ శాస్త్రజ్ఞులు ఉన్నారు? బిల్ గేట్స్ పేరు బైబిల్లో పరలోకంలో ఉందో లేదో నాకు తెలియదు. ఒకవేళ ఉంటే దేవునికి స్తోత్రం. మంచి ధనికుడు. సాఫ్ట్వేర్ అతని ద్వారా ఎంతగా మరి మిన్నడుతుందో మనకు తెలుసు. కనుక ప్రియులారా, మన పేర్లు ఇక్కడ ఎక్కడా లేకపోయినా, మన పేరుతో ఏ వెడ్డింగ్ కార్డు కూడా మన ఇంటికి రాకపోయినా, మన పేరు
పరలోకంలో రాయబడిన సంతోషాన్ని బట్టి నువ్వు దేవుని స్తుతిద్దాం, ఆరాధిస్తాం. లోకరీతి సౌఖ్యం సంతోషం నీకు లేకపోయినా నీ పేరు ఎంత దూరంలో గ్రంథంలో రాయబడిందో మనం తెలుసుకొని ప్రభుని సంతోషిస్తాం. ఆత్మీయ సంతోషాలు చాలా ఉన్నాయి. ఆయన సన్నిధిలోనే ఏముందంట? సంపూర్ణ సంతోషం ఉంది. 3 గంటల సినిమా చూస్తే సంతోషమా? వందల కొలది ఎపిసోడ్ల లాగా చూస్తున్నా ఇవేంటి చాలాసార్లు వెంటనే రాదు నాకు ఆ పేరు. సీరియల్ బట్టి సంతోషం. అట్లయితే ఎంత సంతోషం ఉండాలి మన జీవితంలో, పొంగి పొరలిన సంతోషం. కడితే గాని, వింటే గాని, ఈవెంట్ గాని, ఏ యొక్క ఫంక్షన్ గాని, ఏ బర్త్డేస్ కానీ, వెడ్డింగ్ డేస్ కానీ ఎక్కడ లేని సంతోషం. ఆయన సన్నిధిలో మనం అందిస్తున్న సంతోషం ఎవరికి ఉంది? ఇది కనుక ప్రియులార, ఇటు ఆనంద సంతోషం కొట్టి వేయబడని మరి పేరు దేవుడు మనకి ఇచ్చాడు. చాలాసార్లు ఈ లోకంలో ఉన్నవి మన పేర్లు కొన్నిసార్లు కొట్టివేయాలని అనుకుంటారు. నా జీవితంలో కూడా అలాగే జరిగింది. ప్రసంగించే విషయంలో నా పేరు కూడా తుడిపివేయాలని ఫర్ ఎ టైం బీయింగ్ నా పేరు కూడా తీసివేయాలని అనుకున్నారు. కానీ నేటి వరకు దేవుని సందులో వాక్యం చెప్పగలిగిన బిడ్డగా దేవుడు నన్ను నడిపిస్తూ వచ్చినాడు. దేవునికి స్తోత్రం. ఎవరు మన పేరు కొట్టివేయలేరు. 10 మంది అనుకున్నారంట లోకంలో పేరు సంపాదించుకుందాం అనుకున్నారంట. ఎవరు వాళ్ళు? ఏ అధ్యాయంలో ఏ గ్రంథంలో కనిపిస్తారు? ఆదికాండం 11 అధ్యాయం. మనము పేరు సంపాదించుకుందాము రండి అనుకుని ఆకాశం అంటే పెద్ద పురమును, ఎత్తైన పురమును కడదామని అనుకున్నారు. దేనికోసం? అది పేరు సంపాదన. బిల్డర్స్ నాకు తెలియదు, కట్టిన వాళ్ళు ఎంతమంది ఎంత డబ్బు పెట్టుకున్నారో నాకు తెలియదు. పేరు కోసం నాకు ఇన్ని ఇల్లు కావాలి, ఇంత ఎత్తున కట్టాలి, ఎన్ని స్టోరీ బిల్డింగ్ నేను కట్టాలి, ఎన్ని స్టోరీస్ బిల్డింగ్ నేను కట్టాలి. అబ్బో మన నిన్న బెంగళూరుకి వెళ్ళి వస్తే ఎన్ని విస్తారమైన ఇల్లు, విస్తారమైన టవర్స్ పైకి ఎత్తు వరకు కడుతూనే ఉన్నారు. ఎవరు ఈ ధనికుడు, ఎవరు ఇంత పెద్ద కట్టారు, ఇంత ఆస్తిపరుడు అని అనిపిస్తుంది. అమెరికాలో అంతటి ఎత్తైన బిల్డింగ్స్ ఎన్నో మనం చూసాం. ఆ తర్వాత చాలా ఎత్తైన బిల్డింగ్ అరబ్ దేశాల్లో కూడా ఎక్కడ ఉందని నేను విన్నాను. కానీ ఎంత పేరు ప్రతిష్టలు సంపాదించిన పేరు సంపాదిస్తే ఏమీ ప్రయోజనం? దేవుడు అన్నాడు పేరు కొరకు మనం ఎప్పుడూ ట్రై చేయకూడదు. కొలస్సే పత్రికలో దేవుడు అన్నాడు కదా, మీరు ఏమి చేసినా, మీరు భోజనం చేసినా, మీరు పానం చేసినా, ఇల్లు కట్టినా, ఏమి చేసినా, ఏ ఉద్యోగం చేసినా, సమస్తము సేవ చేసినా కూడా ఎవరి పేరిట చేయాలంట? దేవుని మహిమ ఆయన పేరు కొరకి మనము చేయాలి. మాకు కాదు యెహోవా, మాకు కాదు, మీ కృపా సత్యం బట్టి మీ నామమునికి మహిమ కలుగునుగా, మీ పేరును బట్టి మీకే మహిమ కలుగునుగా కానీ మనం చెప్పాలి. కొన్నిసార్లు మంచి విషయాల కొరకు దేవుడు మనల్ని వాడుకుంటున్నాడు. అది మన పేరును బట్టి కాదు, ఎవరిని బట్టి? ఆయన కృపను బట్టి. ప్రయాసపడింది నేను కాదు, నాకు తోడై ఉన్న దేవుని కృపయే అని సమస్త సేవను చేసిన, ఎన్నో సంఘాలు కట్టిన ఆ యొక్క పౌలు ఏమన్నాడు? సమస్తము ఆయన ద్వారా, ఆయన కృప ద్వారానే ప్రయాసపడింది నేను కాదు, ఆయన కృప అన్నాడు. ఆయన కృప ద్వారా ఏదో 1-2 మంచి పనులు మనం చేస్తున్నాం. కనుక పేరు ఎవరికి? నా పేరు చెప్పలేదే అంటే ఎంత మన పేరు మరుగున పడిపోతే అంత మేలు. చాలా సార్లు ఇది కూడా మన పైన వస్తూ ఉంటాయి కొన్నిసార్లు నిందలు. అనంతపూర్లో స్థానిక సంఘాల్లో జరిగే మరి సెకండ్ సాటర్డే సండే వచ్చే సేవకుల్లో చాలా మంది వరప్రసాద్ అన్న పేరు, మా పేర్లు ప్రస్తావిస్తూ ఉంటారు. 10 మంది అన్నారంటే ఎవరు? వరప్రసాద్ అని అందరినీ పిలిపించుకొని పొగడించుకున్నారని. ఆ మాటకి దేవునికి స్తోత్రాలు, ఆ పనిమిద కొరకు కూడా వందనాలు. అలా పలికిన వారిని దేవుడు క్షమించిన గాక. ఎవరిని వరప్రసాద్ అన్న కానీ మేము కానీ పిలవడం లేదు. సంఘ పెద్దలు పిలుస్తున్నారు, వాళ్ళకి మేము తెలుసు కాబట్టి, వాళ్ళు మమ్మల్ని ఎరుగుదరు కాబట్టి, వారి మధ్య దేవుడు మమ్మల్ని వాడుకున్నాడు కాబట్టి, ప్రేమను బట్టి వాళ్ళు మా పేరుని మెన్షన్ చేశారే కానీ
అలాగూ చేయాలని మేము ఎన్నడూ వాళ్ళకి చెప్పలేదు. మమ్మల్ని భట్రాజుల్లాగా పొగడాలని మేము ఎన్నడూ వారికి ఇంటిమేషన్ ఎప్పుడు ఇవ్వలేదు ప్రియులారా. కనుక మన పేరు మరుగున పడిపోయినా మనకు మేలు. ఎవరి పేరు పైకి రావాలి, ప్రస్తావనకు రావాలి? ప్రభు అయిన యేసు క్రీస్తు పేరు పైకి రావాలి. మీరేమి చేసినా ఆయన మహిమ కొరకే మీరు చేయాలని దేవుని వాక్యంలో ఉన్నట్టు మనము చూస్తున్నాం. సరే, మన పేర్లు పరలోకంలో రాయబడ్డాయి, మనం సంతోషించాలి. దేవుడు కొట్టివేయబడిన పేరు దేవుడు మనకి ఇస్తున్నాడని మనం సంతోషించాలి. ఆ తర్వాత కొత్త పేరు దేవుడు మనకు పెడతాడండి. ఈ మాట మనం చదువుకుందామా? కొత్త పేరు ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. ప్రకటన 3:12. ప్రకటన 3:12 చదువుతారమ్మా ఎవరైనా తీసి? జయించు వాణిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభంగా చేసేదను. అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికి వెలుపలికి పోడు. మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యుద్ధ నుండి దిగి వచ్చుతున్న నూతనమైన యెరూషలేమును నా దేవుని పట్టణపు పేరును నా క్రొత్త పేరును వాని మీద వ్రాసేదను. అబ్బా, ఎన్ని పేరు రాస్తాడంట స్తంభం మీద? పరలోకంలో బిడ్డల్ని జయించే వాళ్ళని స్తంభంగా చేస్తాడంట. స్తంభం పైన 3 పేర్లు రాస్తాడంట. ఎవరి పేర్లు? ఏమేమి పేర్లు అవి? దేవుని పేరు, రెండవది పట్టణం, ఆ తర్వాత మూడవది నా క్రొత్త పేరు. తండ్రి దేవుని యొక్క పేరు, కుమారుడైన యేసు క్రీస్తు యొక్క క్రొత్త పేరు అంట. నాకు తెలిసిన పేర్లు కొన్ని ఉన్నాయి. ఇమానియేలు దేవుడు, యేసు అని పేరు కలిగిన దేవుడు, ఇంకా ఎన్నెన్నో పేర్లు బైబిల్లోనే. ఒక కొత్త పేరు అంట, దేవుడికి మనకు తెలియదు. ఆ కొత్త పేరు స్తంభముగా కాబోతున్న మీద దేవుడు రాస్తాడండి. ఇది కాకుండా ఏముంది? నా క్రొత్త పేరు, దేవుని పేరు, నా క్రొత్త పేరు, పరలోక పట్టణం. ఏ పట్టణం అండి? మామూలుగా పరలోక పట్టణం అంటే యెరూషలేము, నూతనమైన యెరూషలేము, పెళ్లి కుమార్తె కొరకు పెళ్లి కుమారుని కొరకు అలంకరించబడిన పెళ్లి కుమార్తె వలె పైన ఉండేది దిగి వస్తుందండి. అదే మనకు రాయబడింది బైబిల్లో. ఏమని? నీ రాజ్యం వచ్చునుగాక అని అంటామే. ఆ పరలోక రాజ్యం పెళ్లి కుమార్తె వల్ల అలంకరించబడి వస్తుంది. పరలోకం అంతా అలంకరించబడిన పట్టణము ఈ లోకంలో ఏది లేదు. న్యూయార్క్ కానీ, న్యూ ఆర్లియన్స్ కానీ, లేకపోతే పెద్ద పెద్ద పట్టణాలు ఎన్నో పేరుగాంచినవి ఉన్నాయి కదా. ఆ పట్టణాలన్నిటిలో కంటే కొత్త పేరు ఇది. అలంకరించబడిన యెరూషలేము పట్టణముగా వస్తుంది, దిగి వస్తుంది. ఈ లోకానికి దిగి వచ్చి ఆ యొక్క పరలోక పట్టణంలోనే యుగాల పరిపాలన దేవుడు జరిగిస్తాడు. తన ప్రజలను, తన జనులమైన మనల్ని భూమి అంతటి మీద అధికారం కలిగిన వాళ్ళుగా చేస్తాడు కదా. ఈనాడు మనకు ఏ సంఘములో అధికారులు అవసరం లేదు. ఈ లోకంలో ఏ పేర్లు మనకు అవసరం లేదు. ఆనాడు యుగ యుగములు సదాకాలం ప్రభుతో కూడా ఏలుబడి చేసే జీవితం మనకి ఇవ్వబోతున్నాడు. ఫాక్స్ గారు అన్నారంట, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా దేవుడు నన్ను ఉంచుతాడేమో, అంతకంటే విలువైన పదవి దేవుడు ఆయనకి ఇస్తాడేమో. నీవు నేను ఒక స్ట్రీట్ లో కౌన్సిలర్ గా ఉంటామో మనం ఇప్పుడు ఎక్కడున్నామో, మన యొక్క భౌతిక గృహాలు ఎక్కడున్నాయో, ఏ పట్టణ ప్రాంతంలో వీధుల్లో మనం ఉంటున్నామో అక్కడ మనం ఏదైనా ఒక చిన్న ఏలుబడి కానీ పొందేవారుగా ఉన్నామా? లోక పదవులు మనకేమీ లేకపోయినా ప్రభు మనల్ని ఆశీర్దిస్తాడు. అక్కడికి మనం వెళ్తాం, అక్కడ జీవిస్తాం. సరే, అంత మాత్రమే కాదు, ఈ పేర్లు దేవుడు మనకి ఇస్తాడంట. అంత మాత్రమే కాదు, ఎందుకు ఈ పేర్లు దేవుడు మనకు పెడుతున్నాడు? ఎందుకు ఈ పేర్లు దేవుడు మనకు పెడుతున్నాడు? ఒక మాట మనం చూద్దాం. చూడండి, యెషయా గ్రంథం 43వ అధ్యాయము 1వ వచనం. యెషయా గ్రంథం 43:1 చదువుతారు ఎవరైనా? అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు, నిన్ను నిర్మించిన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు. నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము. పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. ఎందుకు దేవుడు ఈ పేర్లన్నీ మనకు పెడుతున్నాడంట? నీవు నా సొత్తు. ఇంతకుముందు సాతాను సొత్తుగా తొత్తుగా నీవు ఉన్నావు,
కానీ ఇప్పటి నుంచి నీవు నా సొత్తు కాబట్టి నా సొత్తుకు నేను ఎన్నైనా పేర్లు పెట్టుకుంటాను. ఎంత ప్రేమతో దేవుడు మనకి పేర్లు పెడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డను, దేవుని సొత్త సాతాను సొత్త. ఆయన సొత్తు అంటే ఆయన యొక్క పనిలో ఉంటుంది. ఆయన సొత్తు ఆయన పని చేస్తుంది. ఇది నా పెన్ అనుకోండి, ఇది నా కొరకు పని చేస్తుంది. ఇది నా సొత్తు, దీనికి ఎన్నో పేర్లు పెడతాను. మనకు పుట్టిన బిడ్డలకి మనం ఎన్ని పేర్లు పెడుతున్నాం? ఎన్ని పేర్లు పెడతాం? ఒక అబ్బాయికి ఎన్నో పేర్లు మనము పెడతాం, ఒక అమ్మాయికి ఎన్నో పేర్లు పెడతాం. ఎందుకంటే నువ్వు నా సొత్తు అని దేవుడు చెప్పాడు కనుక ఈ సొత్తుకు ఎన్ని పేర్లు పెట్టుకున్నాడు. తన రక్తంతో మనం విమోచించుకున్నాడు కనుక ఆ సొత్తుకు ఎన్నో పేర్లు దేవుడు పెడుతున్నట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. సరే, బైబిల్లో కొన్ని గొర్రెల కాపర్లు ఉన్నారు. గొర్రెల కాపరి సాధారణంగా ఏం చేస్తాడంట చూద్దాం, చూడండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 3వ వచనం మనం చదువుకున్నాం. 10వ అధ్యాయం 3వ వచనంలో గొర్రెల కాపరి తన గొర్రెలను ఎలా పిలుస్తాడంటండి? 10వ అధ్యాయం పేరు పెట్టి. ఒక మందలో వందల కొలది ఉంటాయి, ఇంకా చాలా పెద్ద పెద్ద మందలు ఉంటాయి కదా, వేల కొలది. మరి ఆ గొర్రెల కాపరి వాటికి పేర్లు పెట్టాడంట. ఏం పేర్లు పెడతారో తెలియదు. వృక్షాలకి మరి ముఖ్యంగా పశుపక్షాదులకు అన్నిటికీ పేర్లు పెట్టమని ఆదాము దేవుడు చెప్పాడు. మరి అంత మాత్రమే కాకుండా నక్షత్రాలకు పేర్లు పెట్టిన వాడు ఎవరు? ప్రభు అయిన దేవుడే కదా. సంఖ్యాకమైన నక్షత్రాలు, కనుగొనబడిన నక్షత్రాలను కనుగొనబడని నక్షత్రాలు చాలా ఉన్నాయండి. వాటన్నిటికీ పేర్లు పెట్టాడు. ముఖ్యంగా యేసు ప్రభుని గొర్రెల కాపరి మనల్ని నేమ్ బై నేమ్ అని ఎరుగును. ఆయన పెట్టిన తల్లిదండ్రులు పెట్టిన పేరుతో కాకుండా తాను వేరే పేర్లు పెట్టి మనం పిలుస్తాడండి. రక్షణ లేని గొర్రెలు కదా, మన మాంసాహార భక్షణ కొరకై పెరుగుతున్న గొర్రెలు లోకంలో చాలా ఉన్నాయి, అంటే పశువుల సంపదలో. కానీ వాటికి కూడా ఇహలోకపు కాపరి పేర్లు పెడతాడంట మనకు పెట్టుకునేది. వాళ్ళ పేర్లు ఒక రకంగా ఉంటాయి కదా. ఏమేమి పేర్లు పెడతారు, కొన్నిసార్లు చాలా సంతోషం, నవ్వనిపిస్తుంది. మనల్ని కూడా దేవుడు ఇంత పేర్లు ముచ్చటితో పెట్టుకొని మనం పిలుస్తున్నాడు ఆ దేవుడు. మరి ఇటు పేర్లు కొట్టివేయబడిన నిత్యమైన పేర్లు దేవుడు మనకు పెడుతున్నాడు. ఆయన సొత్తుగా మనం చేసుకొని పెడుతున్నాడు. దేవుని పేరు, కుమారుని పేరు, పరలోక పట్టణం పేరు, ఇవన్నీ దేవుడు మనకు పెడుతున్నాడు. సమస్తము ఆయన మహిమ కొరకే మనం జీవించాలని దేవుడు ఇంత ప్రేమతో మనకు పెట్టుకుంటున్నాడు. కనుక మన పేర్లు కాదు కానీ, మన పేర్లు పైకి రావడం కాదు కానీ, మన పేరు గడించాలని కాదు కానీ, మన పేర్లు ఎలాంటివో చెప్తున్నాడు. యేసు ప్రభుని మనం నమ్మకపోతే మన పేర్లు ఎలాంటి పేర్లో చూడండి. ప్రకటన గ్రంథంలోనే 3వ అధ్యాయంలో మరి ఏమని రాయబడిందో చూడండి. 3వ అధ్యాయంలో నీవు జీవించుచున్నావనే పేరు మాత్రమే ఉంది కనుక, కానీ నీవు మృతుడవే అని ఏ సంఘాన్ని గురించి దేవుడు చెప్పాడండి? కనుక చాలా గమ్మత్తైన పేర్లు, భక్తి పరుల పేర్లు ఏమైనా మనం పెట్టుకున్నామేమో, కానీ మన పేరు నిలబడాలని అనుకుంటాం. కొద్దిమంది రాజుల కుమారులే ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ దావీదు కుమారుడు అబ్షాలోము ఏం చేశాడు? తన పేరు నిలబెట్టుకోవడానికి ఏం కట్టుకున్నాడు? స్తంభాన్ని కట్టుకున్నాడు. కానీ అతడు లోకరీతిగా మృతి చెందాడు. దేవుని ప్రకారం కూడా, దేవుని దృష్టిలో కూడా మృతి చెందిన వాడుగా మనం చూస్తున్నాం. కొద్దిమంది బార్ల పేరట కట్టుకున్నారు స్తంభాలు. యాకోబు తన భార్య అయిన స్తంభాన్ని కట్టాడు కదా. కానీ ఆమె దేవుని సన్నిధిలో ఆమె ప్రభుని నమ్ముకుంది కనుక ఆమె కూడా పరలోకంలో ఒక స్తంభంగా నిలబెట్టబడుతుందేమో మనకు తెలియదు. షాజహాన్ కూడా మన దేశంలో ఢిల్లీలో ఏం కట్టాడు? ముంతాజ్ బేగం పేరుతో కట్టాడు. ఒకవేళ ఆయన లేడు, ఆయన లేదు. వాళ్ళ జీవితంలో పేరు నిలబెట్టబడాలని వాళ్ళు కట్టుకున్నారు, కానీ వారు మృతులైపోయారు. ఆధ్యాత్మికంగా కూడా మృతులైపోయారు. కనుక మృతి అయిపోయి మన పేరు కాదు, కానీ దేవుడు పెట్టిన పేరు మనము కలిగి ఉండి జీవించవలసిన వారం ఉన్నాం. మన పేరు కొరకు కాదు, మన ప్రతిష్ఠ కొరకు కాదు, కానీ సమస్తం ఆయన పేరిట మనము చేయాలని నేర్చుకున్నాం.
యేసు ప్రభు పోయబడిన పరిమళ తైలం మనము పోయబడుతున్నామా? ప్రభు సేవలో ఖర్చు అయిపోతున్నామా? మనం కనబడకుండా వెళ్తామా? ఆ యొక్క కొవ్వొత్తి ఏం చేస్తుంది? అది తాను ఖర్చు అయిపోయి అందరికి వెలిగించినట్టుగా మరి మన జీవితంలో మనం జీవించే జీవితం పేరుకు తగిన జీవితంగా మనం జీవించడానికి మన జీవితాలు అవన్నీ కూడా ప్రభు ఎదురు పెట్టుకొని మరి పరిశుద్ధంగా జీవిస్తూ పేర్లకు తగిన రీతిగా మనం జీవించి ఆ పేరిచ్చిన దేవునికి మనం కూడా పేరు ప్రతిష్ట తీసుకురావాలని ఆయన కొరకు జీవించడానికి ప్రభు మనకు కృపను అనుగ్రహించింది.